CEO పావెల్ డ్యూరోవ్ ఈరోజు ఫ్రాన్స్లోని ప్యారిస్ దగ్గర ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్రెంచ్ పోలీసులు ఆయన్ని ఒక వారెంట్ ద్వారా అరెస్ట్ చేశారంట. పావెల్ డ్యూరోవ్ చేసిన తప్పేంటి? టెలిగ్రామ్ యాప్ మనందరికీ సుపరిచితం. ఈ యాప్ అన్ఫిల్టర్డ్ యాప్ అంటూ ఉంటారు. దీనిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయొచ్చు. దీనిలో గ్రూప్స్లో అప్ టు 2 lakh వరకు మెంబర్స్ కూడా ఉండొచ్చు. 2 lakh మెంబర్స్ వరకు. 2019-20 ఈ టైంలో వాట్సాప్ మెసేజెస్ సంబంధించి చాలా విమర్శ వచ్చేసరికి వాట్సాప్ లాంటి యాప్స్ అన్నీ కూడా ఎన్ని మెసేజ్లు ఎంతమందికి పంపించవచ్చు అనే దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. యూఎస్ బేస్డ్ వెస్టర్న్ బేస్డ్ యాప్స్ అన్నిటికి కూడా ఈ రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. అయితే టెలిగ్రామ్ ఈ వెస్టర్న్ యాప్స్కి ఆల్టర్నేటివ్గా వచ్చింది. యాక్చువల్లీ దీనిపైన ఒక వివాదం కూడా ఉంది. ఇది రష్యన్ స్పాన్సర్డ్ అని. ఎందుకంటే టెలిగ్రామ్ CEO పావెల్ డ్యూరోవ్ రష్యన్, బై బర్త్ హీఈస్ రష్యన్ అనమాట. ఆయన 2014 వరకు రష్యాలోనే ఉన్నారు. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, రష్యన్లో కొంతమంది నాకు చెప్పడం వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది, నేను టెలిగ్రామ్ యాప్ తీసుకొచ్చాను అని చెప్పి. టెలిగ్రామ్ యాప్లో కంటెంట్ మోడరేషన్ అనేది సరిగ్గా ఉండదు. అంతేకాదు ఏ కంటెంట్ అయినా పంపించుకోవచ్చు. రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ సంబంధించిన కాన్ఫ్లిక్ట్లో అన్ఫిల్టర్డ్ కంటెంట్ చాలా విపరీతంగా టెలిగ్రామ్ ద్వారా స్ప్రెడ్ అయిపోయింది. టెలిగ్రామ్లో రకరకాల అంశాలు, అది సైబర్ బుల్లింగ్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, టెర్రరిజం రిలేటెడ్ కంటెంట్ కావచ్చు, ఇంకా ఏ కంటెంట్ అయినా సరే విపరీతంగా వైరల్ అవుతుందంట. అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఏదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందో దాంతోపాటు ఫ్రాడ్ కానీ, ఈ సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ, బెట్టింగ్ యాప్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, సైబర్ బుల్లింగ్ కానీ, ఆర్గనైజ్డ్ క్రైమ్ సంబంధించింది, టెర్రరిజం ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోయారు పావెల్ డ్యూరోవ్. ఇంకా ఆయన దృష్టిలో వీళ్ళంతా కరెక్ట్ చేస్తున్నారని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నా బిజినెస్ టెలిగ్రామ్ యాప్ అనేది దుబాయ్ బేస్డ్ కంపెనీ, ఇది దుబాయ్ నుంచి ఇక్కడ దీన్ని ఆపరేట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇక్కడ ఇండిపెండెన్స్ ఉంది, ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, ఇదంతా అని. యాక్చువల్లీ ఏ యాప్ అయినా సరే మన ఇన్ఫర్మేషన్, మన డేటా ప్రైవసీ మెయింటైన్ చేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ యాప్లో విచ్చలవిడి అయిపోయింది. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, టెలిగ్రామ్ యాప్ వాడుతున్నారో, వాళ్ళకి అది రైట్ ఇన్ఫర్మేషనా రాంగ్ ఇన్ఫర్మేషనా, అసలు కంటెంట్ కరెక్టా తప్ప ఇటువంటి పరిస్థితి ఏం లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వీటికి ఆల్టర్నేటివ్గా వచ్చిన టెలిగ్రామ్ మాత్రం విచ్చలవిడితనాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. మన పర్సనల్ డేటాని బాగా విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ టెలిగ్రామ్ యాప్లో ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్స్ పైన ఉన్నారు. అంటే దాదాపు 9 కోట్ల మంది టెలిగ్రామ్ యాప్లో ఉన్నారనమాట. సో ఈ డేటా మొత్తం చాలా మిస్యూజ్ అవుతుంది. దాంతోపాటు ఎవరైతే యాప్లో ఉన్నారో కస్టమర్స్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్, చెడ్డ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అయితే టెలిగ్రామ్ యాప్ అనేది చాలా వరకు ఎక్కువ కస్టమర్ బేస్, ఎక్కడంటే కస్టమర్ బేసే కాదు, ఎక్కువ మంది ఫార్మర్ సోవియట్ కంపెనీస్, ఉక్రెయిన్, రష్యా, తర్వాత సోవియట్ రష్యా, ఫార్మర్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ అజర్బైజాన్, ఈ దేశాలన్నింటిలో ఎక్కువ స్ప్రెడ్ అయిందనమాట. రీసెంట్గా ఈయన అరెస్ట్ అయ్యారు. దీంతో పాటు ఈయన వర్త్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ఈ పావెల్ డ్యూరోవ్ వర్త్, టెలిగ్రామ్ CEO, ఈయన వయసు 39 సంవత్సరాలు అనమాట. ఈయన నెట్వర్త్ $15.5 బిలియన్ అంట ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం. సో ఈ కంటెంట్ని సరిగ్గా మిస్కమ్యూనికేట్ చేస్తున్నారని, కంటెంట్ మోడరేషన్ సరిగ్గా లేదని, దాని తర్వాత అన్ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈయన పావెల్ డ్యూరోవ్ ఎప్పుడైతే అరెస్ట్ అయిన వెంటనే రష్యన్ ఎంబసీ, ఫ్రాన్స్లో ఉండే రష్యన్ ఎంబసీ రెస్పాండ్ అయింది. సిచ్యువేషన్ ఎలా ఉందో మేము ఆరా తీస్తున్నామని చెప్పింది. రష్యన్ పొలిటీషియన్స్, రష్యన్ డిప్లొమాట్స్ వీళ్ళందరూ కూడా ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఈ అరెస్ట్ తప్పు, కావాలని వెస్ట్రన్ కంట్రీస్ టెలిగ్రామ్ యాప్ పైన కావాలని అక్యుజేషన్స్ వేస్తున్నాయి, అవన్నీ ఫాల్స్ అని కూడా చాలామంది చెప్తున్నారు అనమాట. కాకపోతే టెలిగ్రామ్ యాప్లో మాత్రం అన్ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషను, పర్సనల్ డేటా కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ జరుగుతుంది. దాంతోపాటు 900 మిలియన్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రైవసీ కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, అంటే వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్స్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ మెసేజెస్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ, ఎన్క్రిప్షన్ డీటెయిల్స్ కానీ, వీటన్నిటిని చాలా జాగ్రత్తగా ఉన్నా టెలిగ్రామ్లో కొన్ని పద్ధతులు సరిగా లేవు. ముఖ్యంగా టెలిగ్రామ్ CEO దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి కూడా ఆయన పైన అక్యుజేషన్స్ వస్తున్నాయి. ఓవరాల్గా ముందు ఇంకా ఈ స్టోరీ డెవలప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.